నెల రోజుల ఉత్కంఠకు తెరపడింది. 72వ మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్గా ముగిశాయి. థాయిలాండ్ సుందరి ఓపల్ సుజాత ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో కూడా స్థానం దక్కించుకోలేకపోయారు. మిస్ వరల్డ్ విజేతకు 8,50,00,000 రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, సినీ ప్రముఖులు మిస్ వరల్డ్ ఫైనల్స్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. బ్యూటీ విత్ పర్పస్ విజేతగా మిస్ ఇండోనేషియా మోనికా కేజియా, మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్ బ్రాండ్ అంబాసిడర్గా సుధారెడ్డి ఎంపికయ్యారు. ఇక 3వ రన్నరప్గా మిస్ మార్టినిక్, 2వ రన్నరప్గా మిస్ పోలాండ్, 1వ రన్నరప్గా ఇథియోపియా నిలిచారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్స్ ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనగా చివరికి థాయిలాండ్కు చెందిన బ్యూటీ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకుంది. భారత్ నుండి పోటీ చేసిన నందిని గుప్తా టాప్ 8లో విఫలమయ్యారు. ఇక ప్రముఖ నటుడు సోనూ సూద్కు మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఫైనల్ రౌండ్లో టాప్ 4లో మార్టినిక్, పోలాండ్, థాయిలాండ్, ఇథియోపియా అందగత్తెలు నిలిచారు. ఇక వీరి నలుగురిని అడిగిన ప్రశ్నలే అడగ్గా అందులో అత్యున్నత సమాధానం చెప్పిన థాయిలాండ్కు బ్యూటీ మిస్ వరల్డ్ కిరీటాన్ని అందించారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ఓపెల్ సుజాతకు ధరించారు. ఇక ఓపెల్ సుజాత చువాంగ్ శ్రీ 2003 సెప్టెంబర్ 20న థాయిలాండ్లోని పుకెట్లో జన్మించారు. ప్రస్తుతం ఈమెకు 21 సంవత్సరాలు. వీరి కుటుంబం ఓ ప్రైవేట్ కంపెనీని నడుపుతోంది. ఆమె ప్రైమరీ, లోయర్ సెకండరీ విద్యను కాజోంగ్ కిడ్సుక్సాలో పూర్తి చేశారు. ఆ తర్వాత ట్రయం వుడోమ్ సుక్సా స్కూల్లో అప్పర్ సెకండరీ విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం థమ్మసాట్ యూనివర్సిటీలో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. ఓపెల్ సుజాత 2024లో మిస్ యూనివర్స్ థాయిలాండ్ కిరీటాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2024 మిస్ యూనివర్స్ పోటీలకు థాయిలాండ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ఆమె 3వ రన్నరప్గా నిలిచారు. తాజాగా 2025 మిస్ వరల్డ్ సుందరిగా విజయాన్ని సాధించారు.